తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు శంఖారావం పూరించింది బీఆర్ఎస్ పార్టీ 3 నెలల ముందే 115 నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులను స్వయంగా ప్రకటించారు సీఎం కేసీఆర్ 7 నియోజకవర్గాల్లోని అభ్యర్థులను మార్చుతున్నట్లు స్పష్టం చేసిన కేసీఆర్ తాను మాత్రం 2 చోట్ల పోటీ చేస్తున్నట్లు వెల్లడించారు గజ్వేల్తో పాటు కామారెడ్డిలోనూ పోటీ చేస్తున్నారు అదేవిధంగా 115 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకే మళ్లీ టికెట్లు ఇవ్వటం విశేషం అక్టోబర్ 16న వరంగల్లో బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేస్తామని కేసీఆర్ తెలిపారు అదే రోజు వరంగల్లో భారీ ర్యాలీ ఉంటుందన్నారు తమ పార్టీ ఎజెండా ప్రగతి అని వ్యాఖ్యానించిన కేసీఆర్ ఈసారి మేనిఫెస్టోలో చాలా సంక్షేమ పథకాలు ఉంటాయన్నారు వరంగల్ సభ ఏర్పాట్లపై ఉమ్మడి వరంగల్ జిల్లా ముఖ్య నేతలకు సీఎం కేసీఆర్ సమాచారం ఇచ్చారు ఉప్పల్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఇక్కడ హైదరాబాద్ లో ఇవి మాత్రమే మారినాయి ఓన్లీ 7 చేంజెస్ ఉన్నాయి ఒకటే నేను ఇంకో చోట కూడా పోటీ చేస్తున్నా కాబట్టి అది మార్పుకి రాదు ఈ కోరుట్ల అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో కూడా విద్యాసాగర్ రావు గారు వారి స్థానికి ఏమని చెప్పి కోరినారు వారి ఆరోగ్య కారణాల దృష్ట్యా వాళ్ళు అభ్యర్థిస్తే మంచిది అని చెప్పి అతను కూడా అక్కడ యాక్టివ్గా డాక్టర్ సంజయ్ పనిచేస్తూ ఉన్నాడు దాని ద్వారా వాళ్ళ ఇంటి విషయం అది ఆ ఎమ్మెల్యే గారి కోరిక మేరకే వారి స్థానికి ఇవ్వడం జరుగుతూ ఉంది మిగతా అన్ని కూడా పాత ఉన్నాయి ఒక 4 చోట్ల కొత్త ఫేసెస్ ఉన్నవి నాగజ్యోతి అభ్యర్థి ప్రెసిడెంట్ ములుగు జడ్పీ చైర్మన్ ములుగు నియోజకవర్గం నుంచి వారు పోటీ చేస్తారు కంటోన్మెంట్ లో దివంగత సాయన్న గారి డాక్టర్ లాస్య నందిత ఆ అమ్మాయి పేరు ఫైనల్ కావడం జరిగింది హుజూరాబాద్ లో కౌశిక్ రెడ్డి గారు దుబ్బాకలో సిట్టింగ్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేస్తారు ఇవి మాత్రం ఉన్నవి ఒక 4 నియోజకవర్గాలు ఇంకా కొంచెం పరిశీలన అవసరం ఉన్న దృష్ట్యా పెండింగ్ లో ఉన్నాయి అవి నేమ్లీ నర్సాపూర్ జనగామ నాంపల్లి అండ్ గోషామాయల్ ఇవి మాత్రం పెండింగ్లో ఉన్నాయి రాబోయే 3-4 రోజులలో మళ్ళీ ఒకసారి కమిటీ కూర్చొని దీన్ని కూడా ఫైనల్ చేసుకుంటాం ఎవరెవరికైతే సీట్లు వచ్చినాయో వారందరికీ నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నా వారు ప్రగాఢంగా